నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పలాసలో గెలుపు గుర్రాన్ని బరిలో దింపేందుకు టీడీపీ ముమ్మర కసరత్తు చేస్తోంది. సీదిరి అప్పలరాజును ఇంటికి పంపేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. అగ్నికుల క్షత్రియులకే తెలుగుదేశం టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనని ప్రచారం ఊపందుకుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ టీడీపీలు డూ ఆర్ డైగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో దించి విజయం సొంతం చేసుకోవాలని పావులు కదుపుతోంది. దీంతో పలు నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస అసెంబ్లీ సెగ్మెంట్లో మంత్రి సీదిరి అప్పలరాజును ఢీకొట్టేందుకు ధీటైన అభ్యర్థి కోసం తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. మంత్రిని ఎదుర్కొనేందుకు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓటమి పాలైన గౌతు శిరీష మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే శిరీషకు చెందిన సామాజిక వర్గం ఓట్లు పలాసలో 2% లోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో బలమైన మత్స్యకార సామాజిక వర్గం వైపు తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అగ్నికుల క్షత్రియుల నుంచి 2 పేర్లు, బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరి పేరు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్టు దుమ్ము నేతాజీ అభ్యర్థుల ఎంపికలో ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడు, ఉద్దాన ప్రాంత నివాసి అయిన నేతాజీకి తెలుగుదేశం పార్టీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. పాత్రికేయుడుగా ఆయనకున్న విశేష అనుభవం నియోజకవర్గంతో పాటు పార్టీకి కూడా ఉపయోగపడుతుందని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్టుగా పనిచేసిన నేతాజీ నిరంతర కృషితో అంచెలంచెలుగా ఎదిగారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఉద్దానం ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజాసేవలో భాగంగా తరచూ ఉద్దానంలో పర్యటిస్తూ స్థానికులకు దగ్గరయ్యారు నేతాజీ. తిత్లీ తుఫాన్ సమయంలో స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇళ్ల నిర్మాణం, కిడ్నీ బాధితులకు గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల నిర్మాణం, ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. విశాఖ నుండి హైదరాబాద్ వెళ్లే రోగులకు సాయం అందించడంతో పాటు కరోనా సమయంలో హైదరాబాద్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకున్నారు. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలకు చెందిన పలువురు అప్పట్లోనే రాజకీయాల్లోకి రమ్మంటూ నేతాజీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతాజీ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలాస నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గంతో పాటు కళింగ, యాదవ, తూర్పు కాపులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వీళ్లందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం నేతాజీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారం కూడా తెరమీదకు వస్తోంది. సీట్ల ఒప్పందాల మీద ఊహాగానాలు మొదలైనా పలాస మీద పట్టు పోకుండా ఉండాలి అంటే ఈ సీటు టీడీపీ కిందే ఉండాలన్నది పార్టీలో ఉన్న విస్తృత అభిప్రాయం. దీంతో పలాస ఎమ్మెల్యే టికెట్ అగ్నికుల క్షత్రియులకు కేటాయిస్తే తిరుగుండదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. పలాసలో జనసేనకు ఇప్పటికీ క్షేత్రస్థాయి పార్టీ నిర్మాణం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు చేజారిపోకుండా చూసుకోవాలన్నది స్థానిక టీడీపీ కేడర్ అభిప్రాయం కూడాను. గతంలో సామాజిక లెక్కల్ని పక్కన పెట్టి టికెట్ కేటాయింపులో కుటుంబ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకునేది పార్టీ. కానీ ప్రస్తుతం పొలిటికల్ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కంటే సామాజిక బలం ముఖ్యమని గుర్తించిన టీడీపీ అధిష్టానం ఆ దిశగా అభ్యర్థుల అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టికెట్ రేసులో నేతాజీ పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న పలాసను తిరిగి దక్కించుకునే దిశలో టీడీపీ అధిష్టానం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జుత్తు జగన్నాయకులు డాక్టర్ సీదిరి అప్పలరాజులు వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా విజయం సాధించటమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ గతంలో జరిగిన తప్పిదాల నుండి గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న జనసేనకు టికెట్ త్యాగం చేసే కంటే మంత్రి అప్పలరాజును నిలువరించేందుకు బలమైన అగ్నికుల క్షత్రియులకు ఈసారి పలాస టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీడీపీ ఉత్తరాంధ్రలో అగ్నికుల క్షత్రియులకు ఒక టికెట్ అయినా కేటాయించి మత్స్యకార సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా పలాసను తమ ఖాతాలో వేసుకునేందుకు తొలిసారి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలాసలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు పోటీ పడుతున్నారు. రిటైర్డ్ జీఎస్టీ అడిషనల్ కమిషనర్ జుత్తు తాతారావు, మీడియా రంగం నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన దుమ్ము నేతాజీతో పాటు దేవాంగ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వైద్యుడు మల్లిపెద్ది మల్లేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. డాక్టర్ మల్లేశ్వరరావు 30 ఏళ్లుగా పలాస ప్రాంతంలో డాక్టర్గా సుపరిచితుడు కావటం ఆయనకు కలసరానుంది. అయితే పార్టీ పెద్దలతో ఆయనకు పెద్దగా సంబంధాలు లేకపోవటం మైనస్గా మారినట్లు తెలుస్తోంది. దీనికి తోడు దేవాంగ సామాజిక వర్గానికి స్థానికంగా అతి తక్కువ ఓటింగ్ ఉండటం కూడా మైనస్గా మారనుందన్న ప్రచారం జరుగుతోంది. మరో ఆశాహుడైన అగ్నికుల సామాజిక వర్గానికి చెందిన విశ్రాంత అధికారి జుత్తు తాతారావుతో శిరీషకు అసలు పొసగటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన వైఖరి పట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసహనంగా ఉన్నట్లు వినికిడి. దీంతో తాతారావు టీడీపీ టికెట్ రేసులో ఉన్నారని తెలిసి పార్టీలోకి రానియకుండా శిరీష అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలకు చేరువ కావటంలో తాతారావు విఫలమయ్యారన్నది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం. పలాస టీడీపీ టికెట్ రేసులో ఇప్పటి వరకు టికెట్ రేసులో గౌతు శిరీష ముందంజలో ఉన్న కుల సమీకరణాలు, సర్వేల ఆధారంగా ఆఖరి నిమిషంలో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.